గమనించాలా, మీరు పబ్లిక్కి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. అసలు నిజంగా నేనేమన్నా అసలు ఏంటయా తమాషా పడుతుందా? చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళన్న. వాళ్ళే చెప్పారు, అవును సార్ కొమ్మినేని శ్రీనివాసరావుని తేవడానికి మాత్రం చాలా వేగంగా మెరుపు వేగంతో పోయి సరిగ్గా నడవడం కూడా చేతగాని ముసలాయన కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ దాకా తీసుకెళ్లి బహుశా ఇప్పుడు కోర్టులో పెట్టి ఉంటారేమో ఈ రోజున. మళ్ళీ అందులో అంత వేగంగా పనిచేసి పారిపోలేని నిందితుడిని, అసలు ఒక ప్రతిష్ఠుడైన పాత్రికేయుడిని తమకున్న వ్యక్తిగతమైన కక్ష, అతని వరకు వ్యక్తిగతమైన కక్ష అంటా ఉన్న దానికి రాజకీయ కక్ష యాడింగ్. ఎందుకంటే అతను ఏ ఛానల్లో పనిచేసినా వెంటాడారు అతన్ని. అయ్యా ఇటువంటి పనులు చేస్తే తాత్కాలికంగా మీరేమైనా కానీ మీ యొక్క రాజకీయ బాసుల యొక్క శబాష్ అనే మాటలు పొందొచ్చేమో, కానీ డిపార్ట్మెంట్కి మీరు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ పేరు ప్రఖ్యాతుల్ని మంటగలుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, లేని కేసులను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసు పెట్టిన తర్వాత నిరూపించుకున్న ప్రయత్నం నిందుతుంది. అది ఆఖరికి మీరు పెట్టి రాసేస్తారు. విచారణలో ఉన్నాయని, రుజువులు సంపాదించుకోవాలని, మాట్లాడుకోవాలని మీరు కేసులు పెట్టేస్తారు. ఎవరి కోసం పెడతారు? అంతెందుకు, ఈ ఊరిలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి పైన అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి నా మీద హత్యా ప్రయత్నానికి కుట్ర పన్నుతా ఉన్నారని చెప్తే అరెస్ట్ ఇంతవరకు లేదు. వాటాల్లో గొడవలపైన ఒకే పార్టీలో ఉంటే చెప్పే పరిస్థితి లేదు. కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేసే కార్యక్రమం లేదు. ఈ రాష్ట్రంలో నలుమూలల రోజువారీ అకృత్యాలు చూస్తూ ఉన్నా అడిగే నాథులు లేడు. పాపం ఆ రోజు ఏం జరిగింది, ఏం మాట్లాడారు మీరు మాట్లాడుకోండి. అది న్యాయమా అన్యాయమా తప్పో ఎట్లా కోర్టు దాకా ఇష్యూ పోయిందిగా తేలుస్తారు కోర్టులో. కానీ ఎంత వేగంగా పనిచేశారు సార్ మీరు. అంత వేగంగా పనిచేయడం మిగతా కేసుల్లో ఎందుకు? పాపం మా అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఏం తప్పు చేసింది మా బిడ్డ? వారం తర్వాత మాట్లాడే ప్రయత్నం, పుట్టాహుట్టిన శవాన్ని తీసుకురావడం, పోస్ట్ మార్టం చేయడం, దాన్ని పూర్తి చేయడం. ఎవ్రీథింగ్ హ్యాపెండ్, నోబడీ నోస్ దట్. ఎవరిబడి సర్చింగ్ ఫర్ ది డెడ్ బాడీ, వెరీ షీ, బట్ యు ఆర్ డిడ్ ఎవ్రీథింగ్. ఆలోచించుకోవాలి, దేనికోసం ఎవరి కోసం పనిచేస్తున్నాము కూడా.